ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు ప్రియమైన నా దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. ప్రభువు మనల్ని ఇంతవరకు ఆయన కాపాడి తన ఆశ్చర్యమైన రెక్కల క్రింద మనల్ని ఆయన భద్రపరుస్తూ మనకు క్షేమము సమాధానం ఆయన అనుగురించి నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఒక చక్కటి మాటను ధ్యానించబోతున్నాం. క్రైస్తవులమైన మనం యేసు ప్రభువుని విశ్వసించినటువంటి మన జీవితంలో ఇంకా మనము అనేక ఒడిదుడుకులకు లోనై మన యొక్క విశ్వాసపు జీవితంలో ఎదుగుదల లేక కొద్దిగా మనం నీరసించిపోతూ వస్తున్నటువంటి సందర్భాలు వస్తాయి. రోమిలికి రాసినటువంటి పత్రికలో దైవజనుడు రోమా సంఘాన్ని ఉద్దేశించి వారికి ఉన్నటువంటి ఆ బలహీనతల్లో, వారికి ఉన్నటువంటి అవిశ్వాసపు జాడల్లో దేవుడు దైవజనుడి మూలముగా ఆ సంఘానికి ప్రోత్సాహాన్ని, బలాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. దేవుని యొక్క లేఖనంలో నుండి ఈరోజున మనం విశ్వాసం అంటే ఏంటి అనే మాటను మనం ధ్యానించబోతున్నాం. వాట్ ఈస్ ద ఫెయిత్? దేవుని యొక్క వాక్యం అంటుంది, విశ్వాసం అంటే దైవజనుడైనటువంటి అబ్రహాము యొక్క జీవితాన్ని 4వ అధ్యాయం రోమాపత్రికలో పౌలు గారు స్పష్టంగా అనేక విషయాలు రాస్తున్నారు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు వాడైన దేవుని ఎదుట ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు అని. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుని ఎదుట అబ్రహాము మనకు తండ్రిగా ఉన్నాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తాను దేవుని ద్వారా ఆయన ఈ వాగ్దానాన్ని పొందాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమిస్తున్నాను గనుక ఇక మీదట నీవు అబ్రాము కాదు అబ్రహాము అనబడతావు, ఎందుకంటే నువ్వు అనేక జనములకు తండ్రివి. సో దేవుడు తనతో చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన ఆయన బలము పొందెను అని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. మరి మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాల విషయంలో మనం ఎందుకు మన జీవితంలో విశ్వాసాన్ని పెంపొందించుకోలేకపోతున్నాం? ఈ మాసం క్రొత్త సంవత్సరం, క్రొత్త మాసం, క్రొత్త దినాలు, మరి ఇలాగా ఈ 2025వ సంవత్సరం ప్రారంభించబడినటువంటి ఈ సమయంలో మనకెందుకు అంత విశ్వాసం లేకుండా మనం విశ్వాసంలో సన్నగిల్లబడే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఒక ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే పక్షిరాజును గూర్చి, పక్షిరాజు అట ఎత్తైనటువంటి స్థలాల్లో అక్కడ గూడు కడుతుందంట పక్షిరాజు. మిగతా పక్షులన్నీ చెట్ల మీద ఉంటాయి, కానీ పక్షిరాజు అయితే ఎత్తైన ఆ కొండ మీద ఎత్తైన చోట అది గూడు కడుతుందని. మరి అలాంటి ఆ ఉన్నతమైనటువంటి చోటులో ఉన్నటువంటి ఆ పక్షిరాజు పిల్లలు కొంచెం రెక్కలు వచ్చిన తర్వాత ఈ తల్లికి తండ్రికి తెలిసిందనుకోండి, వీటికి రెక్కలు వస్తున్నాయి, ఇవి ఇంకా ఈ గూట్లోనే ఉండి వెచ్చదనాన్ని, సుఖభోగాల్ని, సౌఖ్యాన్ని అనుభవిస్తా, మేము తెచ్చిపెట్టిన కొలది తింటా, ఇవి ఇంకా ఇక్కడే ఉండటం బాగుండదు, వీటికి కూడా ఇవి మనవలే ఇవి తయారవ్వాలి అన్న ఉద్దేశంతో ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే తన గూడును చెరిపేసి ఆ గూడునంతా చెడగొట్టేసి పిల్లల్ని తీసుకొని వాటికి ట్రైనింగ్ ఇవ్వటం ప్రారంభిస్తాయి. పిల్లలు అనుకోవచ్చు, ఇంత సౌఖ్యంగా ఉన్నటువంటి చోటు వదిలేసి మమ్మల్ని ఎగరమంటారు ఏంటి వీళ్ళు అన్నట్టుగా పిల్లలకి అనుమానం రావచ్చు. కానీ పిల్లలు తల్లి ఆ పక్షి, పెద్ద పక్షి ఏమైతే వాటిని నడిపిస్తుందో వాటి ప్రకారంగా అవి వెళ్ళడానికి ఆలోచిస్తాయి, తీర్మానం చేస్తాయి, వాటిని నమ్ముతాయి. తల్లి తన పిల్లల్ని తన రెక్కల మీదకి ఎత్తుకొని మరింత ఉన్న గూడు కంటే కూడా మరింత పైకి తీసుకెళ్ళి ఒక్కసారిగా అక్కడి నుంచి రెక్కల మీద ఉన్నటువంటి పిల్లల్ని కింద పడేయటం ప్రారంభిస్తాయి. అప్పుడు ఏం చేస్తాయంటే ఈ రెక్కలతో అవి ఆడిచి అవి ఎగరడానికి ప్రయత్నం చేస్తాయి. ఒక్కోసారి అనుకోవచ్చు, మంచి గూడిలో నుండి కిందకు దూకమంటే కింద ఏమీ లేదు కదా అన్నటువంటి ఆలోచన కూడా రావచ్చు.
కానీ ఆ పక్షి పిల్లలు కింద దూకుతున్నప్పుడు ఏవీ లేవని ఎందుకు అనుకోవాలి? కింద ఏమి లేదని ఎందుకు అనుకోవాలి? బ్రహ్మాండమైన గాలి ఉంది కదా. గాలి ఉన్నటువంటి వస్తువుల కంటే కూడా భయంకరంగా మనల్ని ఎత్తి పట్టుకోగలదు. గాలి మనల్ని ఎత్తి ఆదరించి నడిపించగలదు. కింద ఉన్నటువంటి వస్తువులు ఏదైనా దాని మీద నిలబడడానికే గాలి అయితే ఎగిరిపోవడానికి సహాయపడుతుంది. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, మనము కంఫర్ట్ జోన్లోనే మన జీవితం, విశ్వాసం, ఈ యొక్క క్రైస్తవ మార్గాలన్నీ క్షేమం కలిగినటువంటి కంఫర్ట్ జీవితంలోనే మాకు మా పాస్టర్ గారు ఉన్నారు, మాకు మా పాస్టమ్ గారు ఉన్నారు, మాకు మా సంఘస్థులు ఉన్నారు, మాకు మా సంఘంలో పలాని విశ్వాసి ఎక్కువగా ప్రార్థన చేస్తారు, పలాని వాళ్ళు ప్రవచనం చెప్తారు, పలానోళ్ళు మమ్మల్ని ఆదరిస్తారు, మా గురించి ఏం జరగబోతుందో పలానోళ్ళు దర్శనం చూసి చెప్తారు. ఇలాగ వీటి మీదే కొంతమంది ఆలోచించి వీళ్ళు ఉన్నంత వరకు బాగుంటుందిలే అన్నట్లుగా వాళ్ళ మీద ఆధారపడతారు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు గాలి మీద ఆధారపడు. నువ్వు గాలి అంటే దేవుని యొక్క వాగ్దానాల మీద నువ్వు ఆధారపడటం ప్రారంభిస్తే వాగ్దానాలు నిన్ను దేవునిలో ఎగిరేటట్లుగా, దేవుని వల్లే నువ్వు మారేటట్లుగా, ఆయన యొక్క సారూప్యంలోకి నువ్వు నడిపించబడేటట్లుగా వాగ్దానాలు దినదినము నువ్వు ఏమైతే ఈ సంవత్సరం ప్రారంభంలో నువ్వు తీసుకున్నావో, దేవుని యొక్క వాగ్దానాలకు అనుగ్రహించబడ్డాయో, వాటి ద్వారా నీవు బలపరచబడి ఎదుగుతూ ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం నిన్ను అంచెలంచెలుగా ఒక లెవెల్ నుండి మరొక లెవెల్లోకి వాగ్దానాలు అంటే ఆ గాలి ఆ విధంగా నిన్ను పైకి రెక్కలు ఊపుతున్న కొలది గాలి మీద అవి ఇంకా పైకి ఎగురుతాయి కదా. ఆ విధంగానే వాగ్దానాలు పొందినటువంటి మన జీవితంలో కూడా మనం ఆ విధంగా దేవుని వల్లే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడల్లాగా మనం ఎదిగేటట్లుగా మనకు ఆ వాగ్దానాలు మనకు తోడ్పాటునిస్తాయి. పితరుడైనటువంటి అబ్రహాము మనకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అని ఎందుకు పిలువబడ్డాడంటే వాగ్దానాల మీద ఆయన సందేహించక, వాగ్దానం చేసినది నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన ఆయన బలం పొందాడు అన్నాడు. 100 సంవత్సరాలప్పుడు నువ్వు అనేక జనములకు తండ్రి అవుతా ఉంటే ఆయన నవ్వలేదు, ఆయన దేవుని తృణీకరించలేదు, ఆయన దేవుని మాటలు నేను నిర్లక్ష్యపెట్టలేదు. అయ్యా, నీ యొక్క చిత్తం, నీ దాసుని, మీ యొక్క సంకల్పం, మీ ప్రణాళికలు మా జీవితంలో నెరవేర్చబడ్డానికి మేము అప్పగించుకుంటున్నాం. 17వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ఆ యొక్క వాగ్దాన నిబంధన విషయంలో ఆ నిబంధనకు కట్టుబడి సున్నతి ఆయన మాట్లాడిన ఆ రోజే దేవుడు వెళ్ళిన తక్షణమే తను 100 సంవత్సరాలప్పుడు సున్నతి చేసుకున్నాడు. తన ఇంట పుట్టిన వారందరికీ, తన దగ్గర ఉన్నటువంటి ప్రతి మగవాడికి సున్నతి చేయించాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం విషయంలో దేవుని మహిమపరిచాడు అని రాబడి. దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు. ఒక రోజున నిశ్చయముగా ఈ విధంగా నేను నిన్ను ఆస్వాదిస్తాను అని, లేకపోతే నేను నీకు తోడే ఉంటానని, నేను నిన్ను కాపాడుతానని, నేను నిన్ను పోషిస్తానని, ఇక దేవుని యొక్క సంరక్షణ 91వ కీర్తనలో ఉన్నటువంటి ఆ వాగ్దానాలు, నీ ప్రక్క 1000 మంది, కుడిపక్క 10,000 మంది కూలిన అపాయమేమి నీకు రాదు, శ్రమలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తా, అతను నాకు మొరపెడుతుంటే నేను అతన్ని విడిపిస్తానని ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. దేవుని లేఖనాల్లో ఉన్నటువంటి ఈ వాగ్దానాల్ని ప్రతిరోజు మనము ఆ వాగ్దానాలు జ్ఞాపం చేసుకొని స్తుతించడం ప్రారంభించాలి. వాగ్దానాలను బట్టి మనం ఎగరడం ప్రారంభించాలి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి దేవుని ఎదుట నేను కూడా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నా జీవితం దీవించబడుతుంది అన్న విశ్వాసం, వైరాగ్యం, ఆసక్తి నీ గుండెల్లో పెంపొందినట్లయితే పితరుడైనటువంటి అబ్రహాము మనకి ఏ విధంగా తండ్రిగా తల్లిగా ఉన్నారో మనము కూడా అనేక జనములకు రాబోతున్న కాలంలో తండ్రిగా తల్లిగా ఉండడానికి ప్రభు మనకు కృపనిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని సన్నిధిలో విశ్వాసం అంటే లేని వాటిని ఉన్నట్లుగా పిలుచుచున్న దేవుని నువ్వు నమ్మటం. నీకు వాగ్దానం చెప్పాడా, ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేరుస్తాడని నువ్వు నమ్మాలి. ఎట్టి పరిస్థితులైనా సరే దేవుని వాగ్దానం నా విషయంలో తప్పిపోదు, నేను ఆయన ఆజ్ఞల ప్రకారంగా, ఆయన చిత్తానుసారంగా నేను నడిస్తే తప్పకుండా ఆయన నాకు సహాయం చేస్తాడన్న విశ్వాసం, స్థిరమైన హృదయం మనలో కలిగి ఉండటమే విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. మరి ఇంతకాలము ఈ క్రైస్తవ జీవితంలో ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రభువుని అనుసరిస్తున్నటువంటి ఈ కాలంలో నీకు ఎలాంటి విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకుంటూ వస్తున్నావు? ఎలాంటి విశ్వాసంతో నీవు దేవుని మీద ఆధారపడి నడిపించబడుతున్నావు? దేవుని యొక్క లేఖనంలో మనం గమనించినప్పుడు ఆ యొక్క పరమగీతాల్లో రాయబడిన మాట ఏంటంటే, తన ప్రియుని మీద అరణ్యములో ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవరు అని రా. అరణ్యములో ఎవరి మీద ఆనుకొనింది? ప్రియుడైన యేసయ్య మీదే ఆనుకుని, ఆయన మీదే ఆనుకొని, ఆయన మీద విశ్వాసంతో, ఆయన మీద పూర్ణ భరోసాతో మనం ఆయనతో నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున మన జీవితంలో ఈ విధమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎంత కఠినమైనటువంటి పరిస్థితి అయినా సరే వాగ్దానం చేసింది ఆయన. పరిస్థితులు కావు, సమస్య కాదు, లేకపోతే మనకు అవసరతలు కాదు వాగ్దానం చేసింది. దేవుడు వాగ్దానం చేశాడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు అని. ఎస్, నా అవసరాలు ఆయన తీరుస్తాడన్న విశ్వాసం, నమ్మకం నీకు కలిగి ఉండాలి. ప్రార్థన చేయాలి. ప్రభువా, మీ చిత్త ప్రకారంగా నన్ను నడిపించండి, నాకు సహాయం చేయండి. మరి ఎందుకు ఆధారపడుతున్నావు? దేవుడు తప్పకుండా నిన్ను ఆ విధమైన ఆశీర్వాదాలతో విశ్వాసపు వీరుడిగా దేవుడు నిన్ను బలపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. విశ్వాసం అనగా ఏమేమో అయ్యా, ఈ ఉదయకాలం మరొకసారి మమ్మల్ని మీరు ప్రేరేపించి మాతో మాట్లాడిన విధానాలు బట్టి మీకు స్తోత్రం. ప్రభువా, పితృడైన అబ్రహాముగా మీ ద్వారా పిలువబడినప్పుడు, మార్చబడినప్పుడు దేవా అయ్యా, ఆయన మిమ్మల్ని పూర్ణంగా నమ్మాడు, మరింత పూర్ణంగా నమ్మాడు. 100 సంవత్సరాలప్పుడు కూడా అయ్యా వాగ్దానం గురించి సందేహింపగా తన భార్య అయిన శారా తల్లి యొక్క గర్భం అయ్యా మృతతుల్యమైనను దేవా మీరు చేసిన వాగ్దానం నెరవేర్చుడుకు మీరు శక్తిమంతుడిని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన బలం పొందెను అని రాయబడి. ఆ విధంగా నీ బిడలమైన మా జీవితాల్లో అయ్యా విశ్వాసంలో మేము ఎప్పటికీ కూడా బలహీనులం కాక మీ వాగ్దానాలు చేపట్టుకొని నిరంతరం పక్షి వలె అయ్యా మేము కూడా గాలిలో ఎగురుతూ మీ యొక్క నాయన రాకడలో రాగత్యానికి మహిమలో మేము కనబడేటట్లుగా మమ్మల్ని నడిపించండి. ఈ మాటలు ప్రతి హృదయానికి మేలు చేయను గాక. అద్భుతం ప్రతి కుటుంబానికి జరిపించబడును గాక. ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ విశ్వాసంలో నీ బిడ్డల్ని నీరు కట్టి ఫలింపించమని యేసే నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు మనకు ప్రభు ఆఖరి పర్యంతం విశ్వాసంలో బలపరచబడి విశ్వాసంలో సాక్షులుగా ఉండడానికి తీర్మానం చేసుకున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేటందరికీ వందనాలు. నిశ్చయం దేవుడు మనకు తోడే ఉండి విశ్వాసంలో మనం బలహీనులు కాక వీరులుగా మనం ముందుకు సాగేటట్లుగా మన ముందున్నటువంటి ఆ యొక్క పితరుల యొక్క జీవితాలు మనకు సాక్ష్యం కనుక తప్పకుండా మనల్ని కూడా దేవుడు ఆ విధంగా దీవించి ఆ విధమైన అనేక జనములకు సాక్షిగా దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని అనేకులకి షేర్ చేయాలని మీ అనుభవాలు కామెంట్ రూపకంగా దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క కామెంట్ బాక్సులు తెలియచేయాలని ప్రేమతో కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.